ప్రకటనలు లేవు, పరామర్శలు లేవు. వర్షాలు వరదలపై కేసీఆర్ సైలెంట్. బాధితులకు ధైర్యం కల్పించకుండా ఫామ్ హౌస్ కే పరిమితం. 2020 హైదరాబాద్ వరదల టైంలోనూ ఇలాగే ముంపు ప్రాంతాల్లో పర్యటించకుండా ప్రగతి భవన్లోనే బడ్జెట్ పై చర్చలకు గైర్హాజరు. ప్రతిపక్ష నేత హోదా ఉన్నా ప్రజలకు దూరంగానే. చూసుకో. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది. 16 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. సహాయక చర్యల్లో సర్కార్ నిమగ్నమవగా ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ శ్రేణులకు సైతం ఆయన ఎలాంటి పిలుపునివ్వకపోవడంతో కేడర్లోనూ అయోమయం నెలకొంది. 2020లో హైదరాబాద్ లో కురిసిన వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఆ సమయంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితమయ్యారే తప్ప కాలనీలో కేసీఆర్ నమ్ముకుంటే కుక్కతోకను పట్టుకొని మున్నేరు వాగినట్టు ఉంటది. కేసీఆర్ నమ్ముకో ఉన్నది అమ్ముకో. బాధితులకు ధైర్యం కల్పించకుండా ఫామ్ హౌస్ కే పరిమితం. వరద బాధితులకు నెల వేతనం విరాళం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిర్ణయం చేసిరట. నిర్ణయం చేయలే, ఇంకా చేస్తారేమని క్వశ్చన్ మార్క్ పెట్టి నేడో రేపు అధికారిక ప్రకటన. డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునే ప్లాన్. అదే దారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం. మీరు ఇంకా ఆలోచన కానూరు మేము ఎప్పుడో చేసి అయిపోయింది, ఆల్రెడీ స్టార్ట్. చనిపోయింది 30 మంది, ప్రభుత్వం మాత్రం 16 మంది అని చెప్తున్నారు. బాధితులను ఆదుకోకుండా సీఎం ఉపన్యాసాలు. 3 మంత్రులున్న ఖమ్మంకి ఏం చేశారు? మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వాలి. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే హరీష్ రావు అంటా ఉన్నాడట. ఇట్లా వరదల గడ్డం పట్టుకునేవాడనా? కాదు, వీళ్ళది ఏంటంటే ఫస్ట్ వీళ్ళ డిమాండ్ చనిపోయింది 30 మంది అయితే 16 మంది అంటారు. మిగతా 14 మంది లెక్క మీరు లేకపోతే ఈ మంది తక్కువ పడితే సంపి తెచ్చే రకం వీళ్ళు. అది కూడా జరుగుతుంది, అదొకటి కథ. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.